వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. కస్టడీ విచారణలో కీలకమైన సమాచారం తెలిసిందని కోర్టుకు చెప్పారు. వంశీతో పాటు మరో ఇద్దరిని కస్టడీలో ప్రశ్నించారని పీపీ తెలిపారు. వంశీ ఆదేశాలతోనే సత్యవద్దును కలిశామని వారు చెప్పారని వివరించారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వొద్దని పీపీ కోర్టును కోరింది. వంశీని మరోసారి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసిన విషయాన్ని వివరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కు వంశీకి సంబంధం లేదని వంశీ తరఫు న్యాయవాది చెప్పారు. వంశీపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని అన్నారు. అనారోగ్య కారణాల వల్ల వంశీకి బెయిల్ ఇవ్వాలన్న ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. వంశీకి బెయిల్ మంజూరు చేయడం వల్ల సాక్షులను ఇబ్బంది పెట్టే అవకాశం లేదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఎందుకు వంశీకి బెయిల్ ఇవ్వొద్దని పీపీ కోర్టును కోరింది? కస్టడీ విచారణలో ఇప్పటి వరకు ఎటువంటి కీలక సమాచారం లభించింది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో నిందితుడిగా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఈరోజు విజయవాడ ఎస్సీ కోర్టులో కూడా న్యాయమూర్తి విచారణ చేపట్టారు. అయితే వంశీకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన తరపు న్యాయవాది కూడా కోర్టు ముందు కూడా వాదన ఇచ్చారు. అదే టైంలో కూడా పోలీసులు కూడా వంశీని మరోసారి కూడా 10 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 అంశాలపైన కూడా ఈరోజు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. అయితే వంశీ తరపున న్యాయవాదులు అలాగే ప్రభుత్వ తరపున లాయర్లు కూడా ఈరోజు ఎస్సీ కోర్టులో కూడా తమ వాదనలు వినిపించారు. అయితే ప్రధానంగా విజయవాడ ఏదైతే ఈ కోర్టులో మటు ఈరోజు జరిగిన కీలకమైన వాదోపవాదాలు జరిగాయని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వంశీకి సంబంధించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి సంబంధించి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళ తరపు న్యాయవాదులు కోర్టుని అభ్యర్థించారు. అయితే వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా కస్టడీలో విచారణకు ఇవ్వాలని చెప్పేసి కూడా అటు మరోవైపు పోలీసు కూడా న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. ఈ 2 అంశాలపైన కూడా ప్రధానంగా కోర్టు విచారణ చేపట్టినా కూడా అయితే వంశీని బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ప్రభుత్వ న్యాయవాదులు కూడా కోర్టులో తమ వాదనలు వినిపించారు. అయితే ఈ వంశీని వాంటెడ్ గానే ప్రభుత్వం ఈ కేసులో ఇరికించదని చెప్పేసి కూడా వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో తమ వాదనలు వినిపించారు. అయితే ఇరు వర్గాల వాదనలు మట్టుగా న్యాయస్థానం ఈరోజు వినింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా వంశీపై తప్పుడు కేసు పెట్టాలని చెప్పేసి వంశీ తరపు న్యాయవాది అలాగే వంశీకి అనారోగ్య కారణాలు అయితే కూడా బెయిల్ మంజూరు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన వంశీ తరపు న్యాయవాది కూడా న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ఇబ్బంది పెట్టే అవకాశం చెప్పేసి కూడా అతను ప్రభుత్వ న్యాయవాది కూడా కోర్టులో న్యాయమూర్తి ముందు విన్నవించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మటుకు ఈ కేసుని వచ్చి ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కూడా విజయవాడ ఎస్సీ కోర్టు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరోసారి మటుకు ఈ కేసు ఈ నెల 10వ తేదీకి మటుకు విచారణకు కోర్టు ముందుకు విచారణ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మటుకు వంశీకి అటు బెయిల్ విషయంలో మటుకు ఈ రోజు ఎస్సీ కోర్టు మటుకు చిక్కెదురైందని చెప్పి చెప్పుకోవచ్చు. మరోవైపు బెయిల్ పిటిషన్ ఏదైతే పోలీసులు కస్టడీ కోరారో ఆ విషయంలో కూడా ఇంకా పోలీసు న్యాయస్థానం మటుకు దాంట్లో కూడా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. మరోసారి బెయిల్ తమ కస్టడీ కోరుతూ కూడా పోలీసులు మరోసారి బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. కస్టడీ పిటిషన్ పోలీసులు వేసే అవకాశం ఉంటుంది శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.